హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం రైల్వే సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి లేదంటే సైన్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఈ ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్. సో ఆర్ఆర్బి టెక్నీషియన్స్కైనా ఏఎల్పికి అయినా సరే, లేదంటే రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్ ఆర్పిఎఫ్కైనా, కానిస్టేబుల్, ఎస్ఐ, ఏ జాబ్కైనా సరే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇవి చాలా ఇంపార్టెంట్. నేను చెప్పే ప్రతి బిట్ కూడా పర్ఫెక్ట్గా చూసుకోండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఏదో ఒక షిఫ్ట్లోనైతే 100% అయితే ఈ బిట్స్ అయితే అడుగుతారు. అది ఉల్టాగా అడగొచ్చు, ఏదో కొంచెం కింద పైన పెట్టి అలా అడగొచ్చు, అంటే డైరెక్ట్ బిట్గా అడగకపోయినా సరే. సో ఇందులో చూద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రిటార్డేషన్? అసలు ముందు రిటార్డేషన్ అంటే ఏంటి అంటే, ఇది ఒక నెగిటివ్ యాక్సలరేషన్ అనమాట. ఇప్పుడు యాక్సలరేషన్ అంటే ఏంటి? ఒక స్పీడ్. మనం బైక్ డ్రైవ్ చేసేటప్పుడు యాక్సలరేటర్ రైజ్ ఇస్తే బైక్ ఫాస్ట్గా వెళ్తుంది. అలాగే ఇది ఆపోజిట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు సపోజ్ మనం ఒకవైపు వెళ్తూ ఉంటే ఆపోజిట్గా వచ్చే ఫోర్స్, ఆపోజిట్గా వచ్చే డైరెక్షన్ని అంటే మోషన్ని రిటార్డరేషన్ అని అంటారు. దీనికి ఎస్ఐ యూనిట్స్ ఏంటి అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో డి ఆప్షన్ ఇది, అదే ఇచ్చారు, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇంకా 1 పాస్కల్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్కి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. న్యూటన్ అనేసరికి ఫోర్స్కి యూనిట్స్. సో 1 పాస్కల్ ఈక్వల్స్ టు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ రెస్పాన్స్ అని అడిగారు. సో ఇదన్నీ కాకుండా మనం చూద్దాం. వాట్కి న్యూటన్ మీటర్ పర్ సెకండ్, 1 కిలోవాట్ ఈక్వల్స్ టు 1000 వాట్స్, 1 కిలోవాట్ అవర్ అంటే 1 kWh ఈక్వల్స్ టు 3.6 into 10 to the power of 6 జౌల్స్, 1 హార్స్ పవర్ ఈక్వల్స్ టు 746 వాట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇది. సో 1 వాట్ ఈక్వల్ టు న్యూటన్ మీటర్ పర్ సెకండ్, కిలోవాట్ ఈక్వల్స్ టు 1000 వాట్స్, 1 kilowatt hour equals to 3.6 into 10 to the power of 6 joules, 1 horsepower equals to 746 watts. What is the SI units of wavelength? Wavelength అంటే ఏంటి ముందు చూద్దాం. వేవ్లెంత్ అంటే ఒక డైరెక్షన్ నుంచి ఇంకొక డైరెక్షన్కి వేవ్ ప్రోపగేట్ అవుతుంది కదా, ఆ మధ్య ఉన్న డిస్టెన్స్ని ఒక వేవ్ లెంత్ అని అంటారు. అదే ఇచ్చారు ఇక్కడ. వేవ్ లెంత్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ క్రెస్ట్స్ or through of a wave. It is always measured in the direction of propagation of wave. The SI units of wavelength is meters. ఇప్పుడు మనకి లైన్ అంటే స్ట్రైట్గా ఉంటుంది, వేవ్ అంటే ఎలా ఉంటుంది? కర్వ్ షేప్లో ఉంటుందన్నమాట. అంటే అది వేవ్స్ ఎలా ఉంటాయి? సైనసోడియల్ వేవ్. సపోజ్ అది పాజిటివ్లోనే వెళ్తుంది, నెగిటివ్లోనే వెళ్తుంది. అంటే ఒక గ్రాఫ్లో తీసుకొని ఉంటే, సపోజ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో చూసుకొని ఉంటే పాజిటివ్ ప్లస్ ఎక్స్ యాక్సిస్లోకి వెళ్తుంది, మైనస్ వై యాక్సిస్లోకి వెళ్తుంది, మళ్ళీ ప్లస్, మళ్ళీ మైనస్. అంటే ఒక వేవ్ అనేది సైనసోడియల్లో వెళ్తూ ఉంటుంది. ఆ మధ్య ఉన్న సక్సెస్ఫుల్ డిస్టెన్స్ అనమాట అది. సో ఆ డిస్టెన్స్ని ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని మెజర్ ఎలా చేస్తారంటే మీటర్స్లో మెజర్ చేస్తారు. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది సింబల్ ఆఫ్ మోల్ ఇన్ ఎస్ఐ యూనిట్స్? మోల్కి సింబల్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ జీ, ఎంఓఎల్, కేజీ, ఎంజీ. ఇక్కడ మోల్కి ఎంఓఎల్ అనమాట. ఎంఓఎల్ అనేది సింబల్. సో 1 SI unit of 1 mole is equals to 6.023 into 10 to the power of 23 atoms. గుర్తుపెట్టుకోండి, 1 mole equals to 6.023 into 10 to the power of 23 atoms. రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి అంటే టోటల్ మాస్ బై మాలిక్యులర్ మాస్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి? టోటల్ మాస్ బై మాలిక్యులర్ మాస్. సో 1 mole is equals to 6.023 into 10 to the power of 23 atoms. What is the unit of electric power expenditure? మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం ప్రతి ఇంటికి కూడా మనకి
పవర్ బిల్ అనేది వస్తుంది. ఆ పవర్ బిల్ అనేది ఎలా మెజర్ చేస్తారు? ఒక ఇన్ని యూనిట్స్‌కి ఇంత ప్రైసు ఈ విధంగా మెజర్ చేస్తారు. అంటే ఎలాగా ఇన్ని యూనిట్స్ ఎలా మెజర్ చేస్తారు? హవర్స్ అంటే ఇన్ని హవర్స్‌కి ఇన్ని యూనిట్స్ వాడారు. ఇన్ని డేస్‌కి ఇన్ని యూనిట్స్ వాడారు అని. సో, అదేంటి వాట్స్. ఇప్పుడు సపోజ్ మనం ట్యూబ్‌లైట్ ఉంది. ఇన్ని వాట్స్. ఫ్యాన్ ఉంది ఇన్ని వాట్స్. అలా మెజర్ చేస్తారు. అంటే అక్కడ టైం మెజర్ చేస్తున్నారు. ఇక్కడ వాట్స్ మెజర్ చేస్తున్నారు. అలా వాట్స్ అనేది 1000 అబోవ్ వెళ్తున్న కొలితే అప్పుడు కిలో వాట్స్ వస్తాయి. సో, కిలో వాట్ హవర్ అనమాట. సో, మన ఎలక్ట్రిక్ పవర్ ఎక్స్‌పెండిచర్ అంటే మనం కన్జ్యూమ్ చేసేది మనం ఏంటంటే ట్యూబ్ లైట్స్ కానీ ఏదైనా కన్జ్యూమ్ చేసేది అట్లని కిలో వాట్ హవర్. ఏ యూనిట్ యాస్ మెన్షన్డ్ ఇన్ ఎలక్ట్రిసిటీ బిల్స్ is represented in kilowatts hour or kilowatt hour. If you use 1000 watts or 1 kilowatt of power for 1 hour, then you consume 1 unit. Okay, 1 hour then you consume 1 kilowatt hour of electricity. What is the another name of coulomb per second? కూలుంబ్ పర్ సెకండ్కి అనదర్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటి అంటే యాంపియర్. ఓకే, యాంపియర్ దేనికి సంబంధించింది? కరెంటుకి సంబంధించింది. కరెంట్. సో 1 ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఫార్ములా ఏంటి? ఎలక్ట్రిక్ ఛార్జ్ బై టైం అనమాట. లక్స్ ఈజ్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్. లక్స్కి సంబంధించి ఎస్ఐ యూనిట్స్ ఏంటి అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఇల్యూమినేషన్. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ వేవ్ స్పీడ్? వేవ్ స్పీడ్ ఫార్ములా ఏంటి అంటే యాక్చువల్గా స్పీడ్ ఏంటి? లెంత్ అంటే డిస్టెన్స్ బై టైం. మామూలుగా చూసుకుంటే యాక్చువల్గా ఇక్కడ స్పీడ్ వేవ్ లెంత్ ఇంటూ వేవ్ ఫ్రీక్వెన్సీ. వేవ్ లెంత్ని ఎలా డినోట్ చేస్తారు? ల్యాంబ్డాతో డినోట్ చేస్తారు. ఫ్రీక్వెన్సీ ఎంత చేస్తారు? సో ఆన్సర్ వచ్చేసరికి మీటర్ పర్ సెకండ్ అనమాట ఇది. ఇంకా మెజర్మెంట్స్ అనే టాపిక్లోకి వెళ్దాం. అలా టోటల్గా మీకు ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఏ లైట్ ఇయర్ ఈజ్ యూనిట్ దట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్. లైట్ ఇయర్ అనేది ఒక యూనిట్ అయితే దాన్ని దేన్ని మెజర్ చేయడానికి అది యూజ్ చేస్తారంటే డిస్టెన్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. అసలు లైట్ ఇయర్ అంటే ఏంటో చూద్దాం. లైట్ ఇయర్ ఈజ్ ఏ యూనిట్ దట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ డిస్టెన్స్. ఏ లైట్ ఇయర్ ఈజ్ ద డిస్టెన్స్ దట్ light travels in vacuum in 1 year. The distance that travels in 1 year is about 9.4607 into 10 to the power of 12 kilometers. అంటే లైట్ ఇయర్ అంటే 1 సంవత్సరం పాటు శూన్యంలో ప్రవహించేదన్నమాట. అంటే ట్రావెల్ చేసే శూన్యంలో ట్రావెల్ చేసే డిస్టెన్స్ అంటే వ్యాక్యూమ్లో డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది కదా, మధ్య డిస్టెన్స్ని లైట్ ఇయర్ అంటారు. అంటే సంవత్సరం పాటు అంటే 365.25 డేస్. ఇది కూడా ఇంపార్టెంట్. 1 atmosphere ఈక్వల్ టు 1.01 ఇంటూ 10 to the power of 5 PA. సో మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఆప్షన్స్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. మనం ఏ ఆప్షనా అని. సో ఇక్కడ చూద్దాం, ఎందుకంటే ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు బాగా కంఠస్థ పెట్టడమో లేకపోతే రాసుకోవడమో గుర్తుపెట్టుకోవడం అయితే మీరు ఎటువంటి మిస్టేక్స్ అనేది కూడా చేయరు. 1 atmosphere ఈక్వల్స్ టు 101325 PA. దీన్ని ఇక ఎన్ని డిజిట్స్ 5 డిజిట్స్ పెట్టుకుంటే 1 పాయింట్స్లో పెట్టుకుంటే 10 to the power of 5 అని పెట్టుకున్నారు. 1 బార్, ఒక బార్కి 1 బార్ ఈక్వల్స్ టు 1 into 10 to the power of 5 PA. సో 1 atmosphere ఈక్వల్స్ టు 1.01325 బార్స్. సో 1 atmosphere ఈక్వల్స్ టు 101.325 kilo PA. సో 1 atmosphere ఈక్వల్స్ టు 760 టార్. సో 1 atmosphere ఈక్వల్ టు 760 mmHg కూలం. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఒక అట్మాస్ఫియర్ ఫార్ములాస్ ఇవన్నీ కూడా. సో ఏ విధంగా అడిగినా సరే మీరు రాయగలుగుతారు. 760 టార్
ఈక్వల్స్ టు డాష్ అని అడగొచ్చు, అంటే 1 అట్మాస్ఫియర్ అని. 1 బార్ ఈక్వల్స్ టు ఎంత అని అడగొచ్చు, 1 × 10⁵ PA అని. సో ఇవన్నీ కూడా మీకు గుర్తుంటాయి. సో 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు, ప్రీవియస్గా మనం చూసాం, 1 హార్స్ పవర్ ఈక్వల్స్ టు 746 వాట్స్. నెక్స్ట్ వాట్ ఈజ్ 746 వాట్ కాల్డ్ అని అడిగారు. సో చూసారా, క్వశ్చన్ని ఆర్ఆర్బీలోనే అడిగాడు, 2 విధాలుగా అడిగారు. సో 1 హార్స్ పవర్. 1 diopter is equal to 1/m అనమాట. ఇది 1 మీటర్ 1/మీటర్ అనమాట. అది 1 diopter of power of lens is described as the unit of measurement of the optical power of the lenses, which is equal to reciprocal of focal length. సో ఇది మనం ఎక్కడ యూస్ చేస్తామంటే లెన్సెస్లో యూస్ చేస్తాం. 1 diopter ఈక్వల్స్ టు 1/f, అంటే ఫోకల్ లెంత్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఎఫ్ అంటే ఏంటి, ఫోకల్ లెంత్. దాన్ని మీటర్స్లో మెజర్ చేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ లాంగ్ సైట్, షార్ట్ సైట్ ఇవి ఉంటాయి. ఇవి వచ్చేసరికి మనకి ఎలా మెజర్ చేస్తారు, మీటర్స్లో మెజర్ చేస్తారు. అంటే సమ్ సెంటీమీటర్స్, అంటే ఒక మెజరింగ్లోనే మెజర్ చేస్తారు. అండ్ ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ డయాప్టర్ హూస్ ఫోకల్ లెంత్ ఈజ్ 1 మీటర్, విచ్ ఈజ్ డినోటెడ్ బై లెటర్ డి. ఇప్పుడు సపోజ్ మన లెన్సెస్ని నీకు సపోజ్ ఇంత సైట్ ఉంది, ఈ సైట్కి నీ లెన్సెస్ ఎలా ఉండాలి అని ఎలా మెజర్ చేస్తారంటే ఫోకల్ లెంత్ ద్వారా మెజర్ చేస్తారు. అది 1 డయాప్టర్ ఈక్వల్స్ టు 1/f, అంటే ఎఫ్ని మీటర్స్లో కొలుస్తారు, 1/m. సో వేర్ ఎఫ్ ఈక్వల్స్ టు ఫోకల్ లెంత్. వాట్ డస్ ఏ మీటర్ ఈక్వల్ టు, ఒక మీటర్ దేనితో సమానం అని అడిగారు. ఒక 1 మైక్రాన్ ఈక్వల్స్ టు ఏంటి, మైక్రో అంటే 1 మైక్రాన్ ఈక్వల్స్ టు 10⁻⁶ మీటర్స్. 1 మీటర్ ఈక్వల్స్ టు 1 మైక్రాన్ ఈక్వల్స్ టు 1/10⁻⁶ మీటర్స్. 1 మీటర్ ఈక్వల్స్ టు 10⁻⁶ మైక్రాన్స్. సో మైక్రోమీటర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై μm. ఇంకా సౌండ్ పొల్యూషన్ ఈజ్ మెజర్డ్ ఇన్, సౌండ్ పొల్యూషన్ ఎలా మెజర్ చేస్తారంటే డెసిబుల్స్లో మెజర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ డెసిబుల్స్, సేమ్. 1 kWh, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది ఎన్నోసార్లు అడిగారు. ప్రీవియస్గా కూడా మనం చూసాం. మనం ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నీ కూడా kWhలోనే వస్తాయి. సో 1 kWh ఈక్వల్స్ టు 3.6 × 10⁶ జౌల్స్. గుర్తుపెట్టుకోండి, 1 kWh ఈక్వల్స్ టు 3.6 × 10⁶ జౌల్స్. 6 ఓకే, 3.6 × 10⁵ జౌల్స్ అని పెట్టద్దు, 3.6 × 10⁶ జౌల్స్. ఓకే, ఇక్కడ 3.6 ఉంది, 10⁶ జౌల్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇది చూసారా ఎన్నిసార్లు అడిగారా ఈ క్వశ్చన్. సో 1 kWh ఈజ్ ఈక్వల్ టు 1 కిలోవాట్ అవర్ అనేసరికి 3.6 × 10⁶ జౌల్స్. అదే 1 kW ఈక్వల్స్ టు, కిలో అంటే ఏంటి, 1000, అంటే 1000 వాట్స్ అని అర్థం. ఓకే, అది డి ఆన్సర్ అది. నెక్స్ట్ ఇక్కడ అదే ఇచ్చారు, 1 కిలోవాట్ ఈక్వల్స్ టు, ఆన్సర్ ఏంటి, 1000 జౌల్స్ పర్ సెకండ్. సో వాట్స్ని జౌల్స్ పర్ సెకండ్స్లో రాసుకున్నారు. ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఒక్కసారి ఒక్క బిట్ పైన ఇవి చూస్తే మీకు డెఫినెట్గా అన్నీ యూస్ అవుతాయి. 1 kW ఈక్వల్స్ టు 1000 జౌల్స్ పర్ సెకండ్. ఇక్కడ 5.5 kWh ఈక్వల్స్ టు ఎంత అని అడిగారు. ఇక్కడ హవర్ అడిగారు. సో కిలోవాట్ హవర్. 1 kWh ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి అంటే 3.6 × 10⁶ జౌల్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ ఫార్ములా మీద మీకు డెఫినెట్గా ఒక బిట్ అయితే 100% వస్తుంది. సో 3.6 × 10⁶ జౌల్స్. ఇక్కడ మనకు కావాల్సిన ఎన్ని, 5.5. సో 5.5 ఇంటూ kWh ఈక్వల్స్ టు 3.6 × 10⁶ జౌల్స్. సో టోటల్గా 19.80 × 10⁶ జౌల్స్ అనమాట. ఇంకా 5.6 kWh ఈక్వల్ టు
సో మీరు అనుకోవచ్చు ఇక్కడ కిలోవాట్ హవర్ అని కానీ ఇక్కడ 10⁻⁶ వస్తుంది కదా, ఓవరాల్గా ఈ 10⁻⁶లోనే ఏదో ఆప్షన్ ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనకి ఆప్షన్స్ అనేవి మారిపోతుంటాయి. సో అందువలన మీరు పర్ఫెక్ట్గా కరెక్ట్గా చూసుకొని పెట్టాల్సి ఉంటుంది. సో యూ నో దట్ 1 కిలోవాట్ హవర్ ఈక్వల్స్ టు 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్స్. 5.6ని క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ చిన్న మిస్టేక్ ఇచ్చారు, 10⁸ జౌల్స్ అని, ఇక్కడ 10⁻⁶ జౌల్స్ వస్తాయి. అటామిక్ రేడియస్ ఈజ్ మెజర్డ్ ఇన్. అటామిక్ రేడియస్ అనేది ఏ విధంగా మెజర్ చేస్తారంటే నానోమీటర్తో మెజర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ 1 న్యూటన్. 1 న్యూటన్ ఈక్వల్స్ టు, న్యూటన్కి ఫార్ములా ఏంటి, 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 1 న్యూటన్ ఈజ్ ఇంటర్నేషనల్ యూనిట్ ఆఫ్ ఫోర్స్. ఫోర్స్కి యూనిట్ న్యూటన్స్. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో 1 న్యూటన్ ఈక్వల్స్ టు 1 kg ఇంటూ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అదే ఇచ్చారు ఇక్కడ. 4.6 కిలోవాట్స్ అవర్. ప్రీవియస్గా మనం చూసాం కిలోవాట్ అవర్ ఈక్వల్స్ టు 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్స్ అని. సో 4.6 ఇంటూ 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్స్ వేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. సో 2 కిలోవాట్ అవర్, ఇది కూడా సేమ్ అదే ఫార్ములా వేసి చేస్తారు. ఇవన్నీ కూడా సమ్స్ అదే విధంగా ఉంటాయి. 4.2 కిలోవాట్స్ అవర్ ఇవన్నీ కూడా. 1 నానోమీటర్. నానోమీటర్ అంటే ఏంటి, మైక్రో అంటే 10⁻⁶, నానో అంటే 9 అనమాట. నానో 9, 10⁻⁹ గుర్తుపెట్టుకోవాలి నానో అనేది. ఆక్టో అంటే 8, ఓకే. మైక్రో అంటే 6, ఆక్టో అంటే 8 గుర్తుపెట్టుకోండి. నానో అంటే 9. సో 1 నానోమీటర్ ఈక్వల్స్ టు 1/10⁻⁹ మీటర్స్. నెక్స్ట్ 1 కూలుంబ్ పర్ సెకండ్. 1 కూలుంబ్ పర్ సెకండ్ ఈక్వల్స్ టు యాంపియర్. ఇది ఆల్రెడీగా ప్రీవియస్గా మనం చూసాం. 1 పికోమీటర్ అంటే ఏంటి, పికో అంటే ఏంటి అంటే 10⁻⁻12 మీటర్స్. పికో అంటే 10⁻⁻12. అదే నానో అంటే 10⁻⁻9. 1 జౌల్ అంటే న్యూటన్ మీటర్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ విండ్ ఈజ్ మెజర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్. మనకు గాళ్ళు వీస్తూ ఉంటాయి కదా, అది ఏ విధంగా ఏది మెజర్ చేస్తారంటే బ్యూఫోర్ట్ స్కేల్. అంటే దేంతో మెజర్ చేస్తారు, ఏ విధంగా అంటే బ్యూఫోర్ట్ స్కేల్. ది స్ట్రెంగ్త్ ఆఫ్ విండ్స్ ఈజ్ మెజర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యూఫోర్ట్ స్కేల్ which starts with 0 and goes force of 12. It was developed by British Admiral Sir Francis Beaufort in 1805 to help sailors. Kirchhoff sounds are observed during the measures the blood pressure. And a particular household has consumed 100 units of energy during 5 days. How much energy is converted to joules? గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక ఇంట్లో 100 యూనిట్లు కన్జ్యూమ్ చేశాడు 5 డేస్కి. సో దీన్ని ఎంత జౌల్స్లో కన్వర్ట్ చేయమంటున్నాడు. 1 యూనిట్ ఈక్వల్స్ టు 1 కిలోవాట్ అవర్. 1 కిలోవాట్ అవర్ ఈక్వల్స్ టు 10⁻⁶ ఇంటూ 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్స్. సో 100 యూనిట్స్, 100 ఇంటూ 3.6 ఇంటూ సమ్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది టాపిక్ నెక్స్ట్ మనం చూద్దాం. సో నెక్స్ట్ 101 నుంచి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.